ముఖ్యంగా కర్మయోగం అంటే ఏంటి? కర్మయోగం అంటే మహర్షి గారు చెప్తుంది ఏంటంటే, మన ఆచరణలు అన్ని పనుల్లోనూ మనం ఆచరించే ఆచరణలన్నీ కూడా ఎరుకతో, అంటే అవేర్నెస్ అనమాట. అవేర్నెస్ తో, ఎరుకతో రెండు ఒకటే. కాన్షియస్నెస్ తో అంటే జ్ఞానం అనమాట. జ్ఞానంతో, ఇంకోటి గాడ్ కాన్షియస్నెస్ తో. కాన్షియస్నెస్ రెండు రకాలు. ఒకటి మనిషిలో ఉన్న కాన్షియస్నెస్ ఫ్రాక్షనల్, చిన్న అంశంగా ఉంటుంది. భగవద్ అంశము మానవుడిలో ప్రతి మనిషిలోనూ కూడా ఒక చిన్న అంశంగా ఉంటుంది. దీన్ని జ్ఞానం అంటున్నాం, ఈ కాన్షియస్నెస్ అన్నమాట. ఇది భగవంతుని యొక్క కాన్షియస్నెస్ టోటాలిటీ అంటారు. అది పూర్ణ జ్ఞానము. భగవంతుడిలో ఉన్నటువంటి పరిపూర్ణమైన జ్ఞానము, పరిపూర్ణాన్ని దాన్ని టోటాలిటీ అంటారు. ఈ కాన్షియస్నెస్ ఎట్లా అంటే, మనం ఏ పని చేస్తున్నా కూడా మన కాన్షియస్నెస్ తో జోడించి, మన అవేర్నెస్ తో జోడించి, గాడ్ కాన్షియస్ తో జోడించి కార్యాచరణ చేయడమే కర్మయోగము అనే డెఫినేషన్ ఇచ్చారు మనకి మహర్షి గారు. తర్వాత యాక్చువల్ గా కర్మయోగానికి రెండు ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయని చెప్తున్నారు. రెండు ముఖ్యమైన సూత్రాలు. ఒకటి వర్షిప్ ఆఫ్ గాడ్, అంటే దైవారాధన. ఆ దైవాన్ని ఆరాధించడం అన్నది నీకు భక్తి మార్గంలో ఉండొచ్చు, జ్ఞాన మార్గంలో ఉండొచ్చు, ధ్యాన మార్గంలో ఉండొచ్చు, కర్మ మార్గంలో ఉండొచ్చు. ఏదైనా కూడా దైవారాధన కర్మయోగానికి ఒక బ్రాంచ్, ఒక మెట్టు, ఒక సాధన, ఒక ప్రిన్సిపల్. రెండోది వర్షిప్ ఆఫ్ లివింగ్ బీయింగ్, అంటే ప్రాణకోటి అందరినీ, ప్రాణులందరిలోనూ కూడా ఆ భగవంతుని యొక్క అంశాన్ని చూసి వాళ్ళకి మనం చేయగల సహాయ సహకారాలు జీవితంలో అందించడమే రెండో బ్రాంచ్, రెండో శాఖ, రెండో ప్రిన్సిపల్ కర్మయోగంలో. రెండు ప్రిన్సిపల్స్ అన్నమాట, అంటే సూత్రాలు. ఇవి రెండే ఉంటాయి కర్మయోగంలో, అంతకు మించి మూడోది ఏమీ లేదు. ఈ రెండు సూత్రాలు జనరల్ గా మతపరంగా కూడా ప్రతి మతంలో ప్రతి మత ప్రవక్తలు వాళ్ళ అనుభవాలను అనుసరించి ఈ రెండు సూత్రాలే ప్రవేశపెట్టారు. ఏ మతంలో కూడా ఉన్నా కూడా ఈ రెండు సూత్రాలే చెప్తారు మహర్షి. ఈ రెండు సూత్రాల కలయికే కర్మయోగం. ఒకటి వర్షిప్ ఆఫ్ గాడ్, ఇంకోటి గాడ్ కాన్షియస్నెస్ అని కూడా అంటారు. గాడ్ కాన్షియస్నెస్ అంటే నేను ఇందాక చెప్పినట్టు టోటాలిటీ ఆఫ్ పరిపూర్ణ జ్ఞానము పరమాత్మ రూపంలో ఉంది. సూక్ష్మమైన జ్ఞానము మానవుడిలో ఆత్మ రూపంలో ఉంది. ఈ ఆత్మ రూపంలో ఉన్న ఫ్రాక్షనల్ కాన్షియస్నెస్ తన సాధనల ద్వారా, తన ప్రయత్నాల ద్వారా, తన భక్తి మార్గం ద్వారా, జ్ఞాన మార్గం ద్వారా, ధ్యాన మార్గం ద్వారా, కర్మ మార్గం ద్వారా ప్రయాణం చేసి వెళ్ళి ఆ టోటాలిటీ అనబడే పరమాత్మని, భగవదంశాన్ని చేరడం అవకాశాన్ని వీళ్ళను బట్టి, సాధన ఫలితాన్ని బట్టి అందులో ఐక్యం అయిపోకూడదు కూడా ఒకటే. ఇది గాడ్ కాన్షియస్నెస్ అన్నమాట. వర్షిప్ ఆఫ్ గాడ్ కాన్షియస్నెస్ అంటే అది. వర్షిప్ ఆఫ్ గాడ్ కాన్షియస్ అంటే ఫ్రాక్షనల్ గా ఉన్న ఈ అంశ జ్ఞానము వెళ్ళి పరమాత్మ అనే టోటాలిటీ ఆఫ్ జ్ఞానానికి చేరుకునే సాధనా ప్రయత్నాలు. ధ్యానాలు చెయ్యి, భక్తిలో ఉండు, కర్మలో ఉండు. జనక మహారాజు కర్మ మార్గంగా వెళ్ళాడు. భక్తి మార్గం దాకా త్యాగరాజు, అన్నమయ్య ఇలాంటి వాళ్ళు ఎంతమందో భక్తి మార్గం ద్వారా వెళ్ళారు. అలాగే ధ్యాన మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళు మన మహర్షి లాంటి వాళ్ళు ఉన్నారు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు ఉన్నారు. కర్మ మార్గం ద్వారా వెళ్ళిన వాళ్ళు, ధ్యాన మార్గం ద్వారా, భక్తి మార్గం ద్వారా వెళ్ళిన వాళ్ళు, సాధనా మార్గంలో వెళ్ళిన వాళ్ళు, ఏ రకంగా వెళ్ళినా కూడా ఈ ఫ్రాక్షనల్ కాన్షియస్నెస్ అనే భగవదంశము మన లోపల ఉండి, ఈ ఉన్నది వెళ్ళి తన సాధనం వల్ల, తన ప్రయత్నం వల్ల, తన భక్తి మార్గంతో, తన కర్మ మార్గంతో వెళ్ళి ఆ టోటాలిటీ అనే పరిపూర్ణ జ్ఞానమైన పరిపూర్ణ భగవదంశంలో కలవడం కానీ, ఆయన దగ్గరికి చేరి దర్శనం చేసుకోవడం కానీ గాడ్ కాన్షియస్నెస్ వర్షిప్ అన్నమాట. వర్షిప్ అంటే పూజా విధానం, అది గాడ్ కాన్షియస్నెస్. వర్షిప్ లివింగ్ బీయింగ్ అనేది రెండో శాఖ. లివింగ్ బీయింగ్ అంటే ఈ ప్రపంచంలో సాధన రూపంలో మన చుట్టూ అనేక మంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలందరూ ఎలా ఉన్నారు? సొసైటీ అంటారు దాన్ని. వీళ్ళు ఎలా ఉంటారు? కొంతమంది అన్ని రకాల జీవితంలో సౌకర్యాలు సమకూర్చుకుని ఉంటారు. కొంతమంది పేదలు ఉంటారు, కొంతమంది దీనులు ఉంటారు, కొంతమంది అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది అనాథలు ఉంటారు. లివింగ్ బీయింగ్ సర్వీస్ వర్షిప్ అంటే ఏంటి? వాళ్ళ పట్ల మనము ప్రేమ అనురాగాలు చూపుతూ వాళ్ళకి మనకు చేతనే సహాయ సహకారాలు చేయడం. ఎందుకు చేయాలి? మన నిత్య జీవితంలో మనము ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తున్న ప్రతి పని, ప్రతి కార్యము కూడా సమాజంలో వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు లేకుండా జరగటం లేదు. ఇప్పుడు ఈ పుస్తకం ఉంది, ఇది నేను ఉపయోగించుకుంటున్నాను. ఈ బుక్ తయారు చేసిన ఎవరు? వాళ్ళ సహాయంతోనే నేను ఈ పని చేయగలుగుతున్నాను.
మనం ఇట్లా కంప్యూటర్ ముందు కూర్చుని ట్యాబ్ ముందు కూర్చుని క్లాస్ తీసుకుంటున్నాం. ఈ ట్యాబ్ తయారు చేసిన ఎవరు? వాళ్ళు ఎంతో శ్రమపడి రీసెర్చ్ చేసి ఆ ట్యాబ్ తయారు చేస్తే మనం డబ్బు పెట్టి కొనుక్కుని దాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఇదే రకంగా మనం గుప్పుడు అన్నం తింటున్నామంటే రైతులు పంట పండిస్తేనే తినగలుగుతున్నాం. మనం వస్త్రాలు ధరిస్తున్నామంటే నేతగాళ్ళు లేదా ఇప్పుడు మిషన్స్ ద్వారా ఆ మిషనరీలో వస్త్రాలు నేర్చినా కూడా ఆ మిషనరీలో ఎంతమంది వర్క్ చేస్తారు, ఎంతమంది వర్క్ చేస్తే ఆ పని పూర్తవుతుంది, ఆ వస్త్రాలు మనం ధరిస్తున్నాం. కాబట్టి ప్రతి చిన్న పని కూడా సమాజంలో మన చుట్టూ ఉన్న వ్యక్తి యొక్క సహాయ సహకారాలు మనకు అందందే మనం ఏ పని కూడా చేయలేము. జీవితం జరగదు. ఒంటరిగా ఏ మనిషి ప్రపంచంలో బతకలేము. అటువంటి వ్యక్తులకి మనం రుణపడి ఉండాలి. అది జూ అంటారు మహర్షులు, అప్పు అనమాట. ఆ అప్పు మనం ఎలా తీర్చాలి? ఈ రకంగా దీనులకి, పేదవాళ్ళకి, అనాథులకి, వృద్ధులకి సంపద ఉంటే బతకడం చేతకాని వాళ్ళు ఉంటారు, సంపద లేక జీవించడం చేతకాని వాళ్ళు ఉంటారు. ఈ రకంగా ఎవరికి ఎంతవరకు నీ చేతనంత మేరకు నువ్వు సహాయ సహకారాలు అందించగలవు దాన్ని చేయడం అన్నది నీ డ్యూటీ అనమాట, నీ బాధ్యత. నువ్వు అప్పు తీర్చుకోవడం అదే సర్వీస్ అనమాట, సర్వీస్ టు సొసైటీ. లివింగ్ బీయింగ్స్ సర్వీస్ అంటే అదే వర్షిప్ టు ద లివింగ్ బీయింగ్. మానవలోనే నీకు భగవంతుడిని చూడమని. జీవారాధనే దైవారాధన అన్నారు పెద్దలు. ఒక జీవుడిలో దైవాన్ని చూసి వాళ్ళకి నువ్వు సహాయం చేయడమే. అందుకే వర్షిప్ ఆఫ్ గాడ్ కాన్షియస్నెస్, వర్షిప్ ఆఫ్ లివింగ్ బీయింగ్ రెండు ఒకటే. ఆ రెండు శాఖల్లోనే కర్మయోగం ఉంది. కర్మయోగంలోనే ఇవి కాదు ఇంకొక 10 ప్రిన్సిపల్స్ మనకి చెప్తున్నారనమాట. ఇంతవరకు కర్మయోగాల గురించి క్లుప్తంగా 2-3 మాటలు చెప్పుకున్నాము. ఈ లివింగ్ బీయింగ్ అంటే ఏంటంటే ప్రాణులు అనమాట. బతికున్న మనుషులందరూ, ఎక్కువగా మనుషులు, తర్వాత మిగతా ప్రాణులు కూడా. ఒక పిచ్చుక ఫ్యాన్ గాలికి తగిలి కింద పడిపోతే చిన్న పళ్ళల్లోకి దాన్ని తీసి కొంచెం వాటర్ చల్లి అది ప్రాణాన్ని నింపుకోవడానికి మనం చేస్తున్న సహాయము జీవసేవే, అది జీవారాధనే. అలా ఎన్ని మాటలు జరిగింది మా ఇంట్లో. పిచ్చుకలు ఫ్యాన్ తగిలి కింద పడిపోవడం. ఇప్పుడు అసలు పిచ్చుకలు లేవు, ఎందుకంటే మనకి ఈ రేడియేషన్స్ అనే సెల్ ఫోన్స్ వచ్చాయి కదా, వీటి ఎఫెక్ట్కి అవి లేవు ఇప్పుడు. ఈ రకంగా ప్రాణులకి, ప్రాణమున్న వాటికంటే మనుషులకే కాదు సహాయం చేయడం. ఈ లివింగ్ బీయింగ్స్ వర్షిప్ పనులో ఒక ధర్మబద్ధమైన జీవితం ఉంటుంది అని చెప్తున్నారు మహర్షి గారు. ధర్మబద్ధమైన జీవితం అంటే వర్చువస్ వే ఆఫ్ లైఫ్. దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడుతున్నాం. ధర్మబద్ధమైన జీవితం అంటే ఏంటి? మొరాలిటీ, డ్యూటీ అండ్ చారిటీ అని చెప్తారు ఆయన. మొరాలిటీ అంటే నీతివంతంగా బతకడం, డ్యూటీ అంటే బాధ్యత, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అందరికి సహాయం చేయడం సొసైటీలో. చారిటీ అంటే నీ సంపాదనలో 1% పేదవాళ్ళకి కానీ అదే సొసైటీ సేవకు ఉపయోగించాలి. పేదవాళ్ళకి ఇస్తావో, లేదా ఎవరైనా పిల్లలు చదువుకోవడానికి ఇస్తావో, లేదా ఇంకొకళ్ళ వైద్య సౌకర్యాలకు ఇస్తావో అది ఇష్టం. అది అవసరాన్ని బట్టి అర్హులైన వాళ్ళని చూసి 1% చేయడం చారిటీ అనమాట, దాన గుణం. మొరాలిటీ అంటే నీతి. ఈ నీతి అనేది ధర్మబద్ధమైన జీవితంలో ఉందన్నమాట. లివింగ్ బీయింగ్స్ సర్వీస్ లో వస్తుంది. అది ప్రాణులకి చేసే సేవలో ఈ 3 భాగాలు వస్తాయి. ఈ మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆలోచనలతో కానీ, ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ ఎప్పుడు ఎవరిని ఎక్కడ నువ్వు కానీ నీ పక్కనున్న పరాయి వాళ్ళని కానీ బాధించకూడదు, హింసించకూడదు, ద్వేషించకూడదు. అది నీతి. దాన్నే మొరాలిటీ అన్నారు మహర్షి గారు, వేదార్థ మహర్షి గారు. ఇది పాటించాలి మనం జీవితంలో. ఇదే కర్మయోగంలో ఒక సూత్రం. కర్మయోగంలో ఒక ముఖ్యమైన సూత్రం ఇది. 2వ సూత్రం ఇది ఇందాక చెప్పుకున్న దాంట్లో. డ్యూటీ అంటే బాధ్యత, అది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ సొసైటీ వాళ్ళ సహాయ సహకారాలు లేనిది మనం ఏం బతకటలేదు. ఒక కంచంలో అన్నం పెట్టుకు తింటున్నామంటే ఆ కంచం ఎవరు తయారు చేశారు? ఒక ప్లేట్ తీసుకుని ఒక స్పూన్తో వడ్డించుకుంటున్నామంటే ఆ స్పూన్ ఎవరు తయారు చేశారు? వాళ్ళ స్పూన్స్ తయారు చేసి వాళ్ళు లేకపోతే మనం దేంతో తింటాం? ప్రతి చిన్నది కూడా సొసైటీలో సమాజం మనకు అందిస్తుంది. మనం తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోకపోయినా కూడా సొసైటీ నుంచి మనకు సహాయం అందుతూనే ఉంటుంది. అటు నుంచి మనకి సహాయం అందుతూనే ఉంటుంది మనం బతకాలంటే. కాబట్టి మనం మన జూని, మన అప్పుని తీర్చుకోమని చెప్పడం అనేది బాధ్యత అనమాట. అది ఈ బాధ్యత అనే డ్యూటీ అని చెప్పారు. తర్వాత చారిటీ అంటే చెప్పుకున్నాము, దాన గుణం అనమాట. 1% మన ఆదాయంలో ఎంత ఉంటే అంతే కొంచెం దానానికి అర్హుల్ని చూసి దానం చేయడానికి, దానాన్ని ఉపయోగించాలి. ఈ 3 కలిపి వర్చువస్ వే ఆఫ్ లైఫ్, ధర్మబద్ధమైన జీవితం. అదే వర్షిప్ ఆఫ్ లివింగ్ బీయింగ్. వర్షిప్ ఆఫ్ లివింగ్ బీయింగ్ లో ఈ పాయింట్ వస్తుంది అనమాట. అంతవరకు చెప్పుకుందాం. ఇంకా పెద్దదే ఆయన ఉపన్యాసం, అదంతా ఇప్పుడు మనం చెప్పుకోలేము.
ఈ చివరిలో ఉన్నటువంటి మనము చివరిగా చెప్పుకున్నటువంటి కర్మయోగ సూత్రాలు ఉన్నాయి కదా, ఒక 10 కర్మయోగ సూత్రాలు ప్రవేశపెట్టారు. అంటే ఇది ఓత్ అనమాట. కర్మయోగం ఎవరైతే ఆచరించాలో వాళ్ళు తీసుకోవాల్సిన ప్రమాణం లాంటిది. ఇందులో మొదటిది ఏంటంటే, నేను ఎప్పుడు కూడా నా తల్లిని, తండ్రిని, గురువుని, అధ్యాపకుని భగవంతుని రూపంలో చూసి గౌరవిస్తాను. తల్లిని గౌరవించాలి, జన్మనిచ్చేది కాబట్టి. తండ్రిని గౌరవించాలి, నీ పోషణ బాధ్యత నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఉద్యోగస్తుడు ఈ వరకు నేను పోషిస్తున్నది నీ తండ్రి. తండ్రిని గౌరవించాలి, భగవంతునిగా చూస్తూ గౌరవించాలి. గురువుని, నీకు గుణపాఠాలు నేర్పేది, మొరాలిటీ నేర్పేది గురువు. టీచర్, స్కూల్లో టీచర్ మళ్ళీ ఆయన గౌరవించాలి. వీళ్ళందరినీ భగవంతుడి రూపంలో చూస్తూ భగవంతుడిని నేను గౌరవిస్తాను అని చెప్పుకోవడం మొదటిది కర్మయోగ సూత్రాల్లో మొదటిది. రెండవది, నేను ఎప్పుడూ ఎవరిని శారీరకంగా, మానసికంగా ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ బాధించను, హింసించను. ఇందాక మనం చెప్పుకున్న పాయింట్ ఇది. ఎవరిని శారీరకంగా బాధించకూడదు, మానసికంగా బాధించకూడదు, హింసించకూడదు, కష్టపెట్టకూడదు, నొప్పించకూడదు, నిన్ను నువ్వు నొప్పించుకోకూడదు. నిన్ను నువ్వు ఇప్పుడు సరిగా పాస్ కాలేదని, ఇంటర్లో ఫెయిల్ అయ్యావని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు, అప్పులు పాలయ్యని ప్రాణం తీసుకునే వాళ్ళు ఎంతమందిని మనం చూస్తున్నాం. ఎవరిని వాళ్ళు హింసించుకోవడం అది కూడా పాపమే. అట్లాగే ఎవరిని మనం నిందించినా, కొట్టినా, తిట్టినా, బాధించినా, హింసించినా ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఏమవుతాయి, అవన్నీ పాపపు ముద్రలే మన ఆత్మ అనే ప్రాణంలో పడతాయి. ఆ పాపపు ముద్రల వల్ల మనం భవిష్యత్తు కాలంలో అనారోగ్యాలతో కానీ, యాక్సిడెంట్ పాలవడం కానీ, మన ధన నష్టాన్ని పోగొట్టుకోవడం కానీ, ఇల్లు పోగొట్టుకోవడం, ధనం పోగొట్టుకోవడం, వ్యక్తుల్ని పోగొట్టుకోవడం, అకాల మరణాలు పాలవడం, మన పిల్లలు అకాల మరణాలు పాలవడం, ఇటువంటి నష్టాలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ పాపపు ముద్రల వల్లే. ఈ పాప ముద్రలు ఎందుకు వస్తున్నాయి? నువ్వు శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నావు, సాటి వాళ్ళని బాధిస్తున్నావు. ఇటువంటివన్నీ చేయడం వల్ల మనకే పాపం పెరుగుతుంది. దానివల్ల మనమే హింసకు గురవుతాము, జీవితంలో బాధపడతాము. అవి నేను చెయ్యను అని తీసుకోవడం రెండవ పాయింట్. మూడోది, భగవంతుడే సర్వవ్యాపి, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞాని అని తెలుసుకుంటాను, అంగీకరిస్తాను, అనుభూతి చెందుతాను. భగవంతుడు సర్వవ్యాపి, అన్ని చోట్ల కూడా ఉన్నాడు. సూది మొన ఆపినంత చోటు కూడా ఈ విశ్వంలో నీకు నాకు మధ్య కానీ భగవంతుడు లేదంటూ లేదు. విశ్వకాంతం రూపంలో భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అని మనకి గురువులు చెప్తున్నారు, ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు, పుస్తకాలు చెప్తున్నాయి, భగవద్గీత చెప్తోంది, పురాణాలు చెప్తున్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయి, అందరూ చెప్తున్నారు. సరే, వింటున్నాం, బాగానే తెలుసుకున్నాం. అది చాలదు. ఆయన సర్వశక్తివంతుడు. భగవంతుడికి ఉన్న శక్తికి మించి శక్తి ఉన్నవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అది తెలుసుకుంటాం నువ్వు. ఆయన సర్వజ్ఞాని. ఆయనకున్న నాలెడ్జ్, ఆయనకున్న జ్ఞానము ఎవరికి లేదు. ఇవన్నీ తెలుసుకున్నంత మాత్రం చాలదు. వీటిని నువ్వు అనుభూతి చెందాలి. తర్వాత ఏం చేయాలి? ఇంకోటి, అనుభూతి చెందడం ఒకటే కాదు, అంగీకరించాలి. ముందు తత్వవేత్తలు చెప్పిన సత్యాన్ని అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత అనుభూతి చెందాలి. అప్పుడు అది నీకు ప్రాక్టికల్ పాయింట్ వస్తుంది అనమాట. ఊరికే దేవుడు సర్వత్రా ఉన్నాడు అంటే సరిగా ఉన్నాడు అనే జ్ఞానాన్ని సంపాదించుకోవడం, దాన్ని గ్రహించడం, నమ్మడం. 4వ పాయింట్, నేను ఎప్పుడూ ఎల్లవేళ నిద్ర, పని, మైథునము, ఆలోచన, భోజనం అనే విషయాల్లో ఎప్పుడు కూడా పరిమితి, పద్ధతి పాటిస్తాను. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మన గురించాలందరికీ. దీనివల్ల కానీ మనకు ఆరోగ్యం లభించదు. భోజనం ఎప్పుడు మితంగా తినాలి, ఎక్కువ తినకూడదు. నిద్ర ఎప్పుడు ఎక్కువ పోకూడదు, బద్ధకంగా ఒక 8 అవర్స్, 6 అవర్స్, 7 అవర్స్ మనం చేస్తున్న వర్క్ను బట్టి అంతసేపు నిద్రపోవాలి. ఆలోచనలు అధికంగా ఉన్నాయంటే డిప్రెషన్లో వెళ్ళిపోతాం. ఎప్పుడు ఆలోచిస్తుంటే సరిగ్గా ఇంట్లో చేయవలసిన పనులు చేయలేం. చదువుకోలేదు. అది కూడా మనకి నష్టం. పరిమితి పాటించాలి. ఆలోచన కూడా ఒక పరిమితి ఉండాలి. ఏదైనా ఒక కార్యం చేయాలి అంటే ఆలోచించి ప్లాన్ వేసుకుని అంతవరకు చేయాలి. అంతేగాని అతిగా ఆలోచించడం వల్ల కూడా నష్టం జరుగుతుంది. నిద్ర ఎక్కువ పోకూడదు, అది పరిమితి ఉండాలి. ఆలోచనకు పరిమితి, పద్ధతి ఉండాలి. అట్లాగే ఆహారానికి పరిమితి, పద్ధతి ఉండాలి. మైథునము అంటే మన సెక్స్, క్రీడ, వివాహానంతరం భార్యాభర్తల ప్రవర్తనలో కూడా పరిమితి, పద్ధతి ఉండాలి. అదర్వైజ్ మనకు జరిగేవన్నీ కూడా నష్టాలే, కష్టాలు, దుఃఖాలు, బాధలు. ఈ పరిమితి, పద్ధతి నేను పాటిస్తాను అని తెలుసుకోవాలి కర్మయోగం ద్వారా. తర్వాత పాయింట్, ధర్మబద్ధ జీవితాన్ని గడుపుతాను, నీతి, బాధ్యత, దానగుణం అనే మోరల్ వాల్యూస్ పాటిస్తాను. ఇది మనం చెప్పుకున్నాం కదా, ధర్మబద్ధ జీవితం అంటే మొరాలిటీ, డ్యూటీ, చారిటీ అని. దీన్ని నేను పాటిస్తాను, ఆచరిస్తాను, మోరల్ వాల్యూస్ పాటిస్తాను అని ఓత్ తీసుకోవడం.
దీంట్లోనే ఇంకో భాగం ఏంటంటే అన్ని మత ధర్మాలు ఇవే అయినందువల్ల దేవుడు అన్ని మతాలను, నేను ఏ మతాన్ని ద్వేషించను, అన్ని మతాల్ని గౌరవిస్తాను, అన్ని రకాల విగ్రహారాధనల్ని ఆమోదిస్తాను. ఎందుకనగా అన్ని మతాల వారు భగవంతుని యొక్క తన్మాత్రగా ఏర్పడిన వాళ్ళే. అందరిలో ఉన్నది ఆ గాడ్ కాన్షియస్నెస్. అన్నింటినీ ఆమోదిస్తాను, అన్నింటినీ గౌరవిస్తాను. ఎట్లా గౌరవిస్తాం? అన్ని మతాల్లో ఉన్నది ఒకటి అని మనకి ఎట్లా తెలుస్తుంది? మనకి ఏం తెలియదు. మనకి తెలిసిందల్లా భగవంతుడు ఒక విగ్రహ రూపంలోనో ఒక నిరాకార రూపంలోనూ చేసి ఆరాధించడమే. ఇక్కడ ఈ సత్యాన్ని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రతి వ్యక్తిలోనూ కూడా కాన్షియస్నెస్ పడే జ్ఞానము భగవంతుడి నుంచి తన్మార్పుగా భగవంతుడే తనకు తాను మారి ఆయనలో ఉన్న అఖండమైన జ్ఞానాన్ని చిన్న అంశంగా ఆత్మరూపంలో మనలో నింపాడు. ప్రతి వ్యక్తిలోనూ అది ఉంది. ఇప్పుడు ఒక మత ప్రవక్తలో ఉన్నది అదే జ్ఞానం, ఇంకొక మన యోగుల్లో ఉన్నది అదే జ్ఞానం, భగవద్గీత రాసిన శ్రీకృష్ణులో ఉన్నది అదే జ్ఞానం. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? డిఫరెంట్ రిలీజియన్స్ కి సంబంధించిన వాళ్ళు అయినా కూడా వాళ్ళల్లో ఉన్న భగవద్వంశమైన జ్ఞానాన్ని సాధన చేసి, కొంతమంది అనేక రకాల సాధనలు చెప్పుకున్నా కదా ఇందాక, భక్తి మార్గం, కర్మ మార్గం, జ్ఞాన మార్గము, జ్ఞాన మార్గం. ఈ మార్గాల ద్వారా ఎవరికి నచ్చిన మార్గం ద్వారా, ఎవరు ఆచరించగలిగిన మార్గం ద్వారా వాళ్ళ ఆ సత్యాన్ని ఆచరిస్తూ పురోగమనం చేసి ఆ భగవంతుని యొక్క విశ్వశక్తిని, భగవత్ శక్తిని గుర్తించగలిగిన అటువంటి మహానుభావులు ఏర్పరిచినటువంటి మతాలన్నీ. ప్రతి మతానికి ఒక గురువు ఉన్నాడు అంటే ఆయన అంత గొప్పవాడు, అంత ఆత్మజ్ఞాని, అది బ్రహ్మజ్ఞాని. అంత స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు చెప్పిన సత్యాలే వాళ్ళ మత గ్రంథాలు. కాబట్టి నేను అన్ని మతాల్లో ఉన్నది అదే గాడ్ కాన్షియస్నెస్, ఒకే గాడ్ కాన్షియస్నెస్. అదే వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళ జ్ఞానం వాళ్ళకి ఏ విగ్రహారాధన చేయమని హెచ్చరిస్తే వాళ్ళు ఆ విగ్రహారాధన చేస్తున్నారు. కాబట్టి ఏ విగ్రహారాధన చేసినా, ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా అందరిలో ఉన్నది ఒకటే గాడ్ కాన్షియస్నెస్. కాబట్టి నేను అన్ని మతాల్ని గౌరవిస్తాను, అన్ని విగ్రహారాధనని ఆమోదిస్తాను. అందరి పట్ల నాకు గౌరవము, భక్తి, భావము తప్ప వ్యతిరేక భావాలు ఎవరి పట్ల లేవు. 6వ పాయింట్, నా కుటుంబం పట్ల, నా దేశం పట్ల, ప్రపంచం పట్ల నా డ్యూటీని నిర్వర్తిస్తాను, గౌరవంగా ఉంటాను. ఇప్పుడు నువ్వేదో సన్యాసం తీసుకుని అడవికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసి మోక్షాన్ని సంపాదించుకోవడం అన్న పద్ధతి ఈ కాలంలో లేదు. వేదాంత మహర్షి గారు ఆ పద్ధతి అసలు కరెక్ట్ కాదని అంటున్నారు. నీ కుటుంబం పట్ల నీకు బాధ్యత ఉంటుంది. నీ పిల్లల్ని, నీ తల్లిదండ్రుల్ని, నీ అత్తమామల్ని, నీ బంధువుల పట్ల నీకు ఉన్నటువంటి బాధ్యతను నెరవేరుస్తూ ఉండాలి. నీ దేశం పట్ల నీకు బాధ్యత ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఈ ప్రపంచంలో నీ చుట్టూ ఉన్న సొసైటీ నీకు ఎంతో సహాయం చేస్తుందని చెప్పుకున్నాం కదా. తిరిగి వాళ్ళకి సహాయం చేయాల్సిన బాధ్యత నీకు ఉంది. నువ్వు వాళ్ళకి చేయవలసిన పనులు చేయకుండా సన్యాసం తీసుకుంటారని వెళ్ళిపోతే ఎట్లా? అంతేకాకుండా నీకు ఇంకా నీ దేశం పట్ల కూడా నీకు బాధ్యత ఉంది. ప్రపంచంలో బాధ్యత పట్ల ఇప్పుడు అమెరికా వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? వాటిని కొనుక్కుని తెచ్చుకుని ఆనందిస్తున్నాం. మన వాళ్ళు మంచి వస్త్రాలు నేస్తుంటే, హ్యాండీక్రాఫ్ట్స్ నేస్తుంటే విదేశీయులు వాటిని అపురూపంగా కొనుక్కుని వాడుకుంటున్నారు. ఒక దేశ సంపద ఇంకో దేశం వాడుకుంటుంది, ఆ దేశ సంపద ఈ దేశం వాడుకుంటుంది. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ నుంచి మనం సహాయం పొందుతున్నాం, మన నుంచి వాళ్ళకి సహాయం పెడుతున్నాయి. కాబట్టి నీ దేశానికి కూడా నువ్వు చేయవలసినట్టు సేవ ఉంది కొంత. నీ ప్రపంచంలో ఇతర దేశాలకు కూడా నువ్వు చేయవలసిన బాధ్యత నీకుంది. ఈ బాధ్యతలు 3 నువ్వు చెయ్యాలి, నిర్వర్తించాలి. వాటిల్లో ఉంటూనే నువ్వు ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పడం అనమాట. నా కుటుంబం పట్ల, దేశం పట్ల, ప్రపంచం పట్ల నా డ్యూటీని నిర్వర్తిస్తాను అని ఒక ప్రామిస్ చేసుకోవడం. 7వ పాయింట్, ప్రకృతికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళని నేను తప్పు పట్టను. అంటే ఎవరో కొన్ని తప్పులు చేస్తారు, వాళ్ళు తెలిసి చేస్తారు, తెలియక చేస్తారు. తప్పు చేశారు, మనని మోసం చేశారు, అన్యాయం చేశారు, బాధ పెట్టారు, మన ఆస్తులు అపహరించారు, ఏవో చేశారు, వాళ్ళు మనకు అన్యాయం చేశారు. వాళ్ళని నేను దేశించను అని ఓటు తీసుకోమంటున్నాను. ఎందుకంటే వాళ్ళు అలా చేయడానికి తగిన కారణం వాళ్ళ కుటుంబ వ్యవస్థలో ఏదో లోపం ఉండొచ్చు, వాళ్ళ వ్యక్తిత్వంలో ఒక లోపం ఉండొచ్చు, వాళ్ళు ఆ పని చేసి ఉండొచ్చు. సమాజంలో ఇమడలేక, సమాజంలో బాధ్యతలు స్వీకరించలేక, సమాజాన్ని సేవ చేయలేక, సమాజం నుంచి కూడా వాళ్ళకి కొన్ని ఆటంకాలు ఉండొచ్చు. ఇవన్నీ కాకుండా వాళ్ళకి పాపపు ముద్రలే ఇంప్రింట్స్ ఉంటాయి. పరిణామ క్రమంలో మన సంచిత కర్మల రూపంలో తల్లిదండ్రుల నుంచి తెచ్చుకున్న పాపపు ముద్రలు ఉంటాయి, పశుపక్షు జాలాల నుంచి తెచ్చుకున్న కూడా ఉంటాయి. వాటి స్వభావం పాము కాటులాగా కొంతమంది మనుషులు కాటేస్తూ ఉంటారు. ఆ పాముకు సంబంధించినటువంటి సిమ్ ఇంప్రింట్ మానవుడి వరకు పరిణామ క్రమంలో వచ్చేది. కొంతమంది హత్యలు చేస్తూ ఉంటారు. ఒక పులి, ఒక సింహము ఒక ఎదుటి జీవిని చంపుతుంది కదా, ఆ క్యారెక్టర్ ఈ మానవుడికి వరకు విస్తరించి వ్యాపించి వస్తుంది. కాబట్టి వాళ్ళని నేను ద్వేషించను వాళ్ళ లోపాన్ని చూసి.
ఎందుకు ద్వేషించను అంటే అది వాళ్ళ కర్మ ప్రకారం వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు, అంతేగాని నాది కాదు. కాబట్టి నేను అటువంటి వ్యక్తులను ఎప్పుడు ద్వేషించను, వాళ్ళ పట్ల సహిష్ణుతగా ఉంటాను, అన్యోన్యంగా ఉంటాను. వాళ్ళని ఏ రకంగానూ నేను తప్పు పట్టను అనే ఓటు తీసుకోవడం 7వ పాయింట్. 8వ పాయింట్ ఏంటంటే సమాజానికి నా వంతు ఆధ్యాత్మిక సేవ చేయడానికి నేను సిద్ధమవుతాను, బాధితుల్ని కాపాడుతాను, సేవిస్తాను. సమాజానికి సేవ చేయాలి, అది మన డ్యూటీ అని మనం చెప్పుకున్నాం కదా. ఆ డ్యూటీ ఇంకో రకంగా ఉండొచ్చు. స్పిరిచువల్ సర్వీసెస్ కూడా చేస్తానని చెప్పాలి. ఆధ్యాత్మిక సేవతో కూడా చేయాలి. ఆధ్యాత్మిక సేవలు ఉంటే ఇట్లాగే వేదాంత మహర్షి గారి సందేశాలు కానీ, రమణ మహర్షి గారి సందేశాలు కానీ, భగవద్గీతలో ఉన్న భక్తి మార్గం కానీ మనకి చేతనంత వరకు ఆ స్పిరిచువల్ సర్వీస్ ఎదుటి వాళ్ళు నేర్చుకోవడానికి, ఇటు పిల్లలకి, పెద్దలకి, సమాజంలో ఇతర వ్యక్తులకి ఆ ధర్మ సూక్ష్మాలు వాళ్ళకి వీలైనంత వరకు అందించడమే ఆధ్యాత్మిక సేవ అనమాట. ఆ సేవ నేను చేస్తాను. ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళని ఆదుకుంటానని చెప్తున్నారు. 8వ పాయింట్, నేను ఎప్పుడు స్త్రీలను గౌరవిస్తాను. ఎందుకంటే వారే ఈ సర్వ సృష్టికి, మానవాళికి కారకులు. భగవంతుడు స్త్రీని నిశ్చయాత్మ మానవుడికి జన్మనిచ్చే తల్లిగా తీర్చిదిద్దాడు. స్త్రీని ఎందుకు గౌరవించాలి అంటే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు అందరూ కూడా స్త్రీ గర్భం నుంచి బయటకు వచ్చి జన్మ తీసుకున్న వాళ్ళే. భగవంతుడు ఏం చేశాడు, స్త్రీని పురుషుని తయారు చేసేటప్పుడు ఆ స్త్రీ గర్భంలో ఆ గర్భసంచి అనే యూటరస్ ఏర్పాటు చేసి సంతానానికి జన్మనిచ్చే అవకాశం ఒక స్త్రీకే కల్పించాడు. ఈ కోట్లలో ఉన్న మానవులు అందరూ కూడా స్త్రీ గర్భం నుంచి జన్మించిన వాళ్ళే. కాబట్టి నేను ఎప్పుడు కూడా స్త్రీని గౌరవిస్తాను అని, ఆవిడ్ని తల్లిగా ఎప్పుడు నేను భావిస్తాను, గౌరవిస్తాను. 9వ పాయింట్, నా సంపాదనలో ఎప్పుడు 1% పేదలకి, దీనులకి, అన్నార్థులకి దానం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్న పాయింటే. మొరాలిటీ, డ్యూటీ, చారిటీలో చెప్పుకున్నాం కదా, ఆ చారిటీ అనమాట. 1% అయినా ఎవరికైనా దానం చేయాలి. ఈ దానం చేసే గుణము ఇవి మనం అన్ని రిలీజియన్స్ లో కూడా చూస్తూ ఉంటాం. చక్కగా ఫాలో అవ్వాలి, కానీ అన్ని మార్గాల్లోనూ కూడా ఈ 1% ఉన్నది చక్కగా ఉంది. చివరి పాయింట్ ఏంటంటే నేను ఎప్పుడు నా జీవితంలో చివరి రోజు వరకు ధ్యానాలు, యోగా, ఇంట్రాస్పెక్షన్ చేస్తాను. ఈ 3 వేదాంత మహర్షి గారు ప్రవేశపెట్టారు. ఈ ధ్యానాలు అనేవి అనాది కాలంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. వ్యాసుడు, వశిష్ఠుడు కాలంలో కూడా తపస్సులు ఉన్నాయి, అప్పటి నుంచి ఉన్నాయి ధ్యానాలు. కానీ ఇప్పటి దేశకాలమాన పరిస్థితులు ప్రజలకు అనుకూలంగా ఉండేటప్పుడు ఇప్పటి తత్వవేత్తలు, మహర్షులు మనకు అందిస్తున్నారు. అప్పటి నుంచి ఉన్నవే ఇప్పుడు కూడా మనం అందుకుంటున్నాం అనమాట. అటువంటి ధ్యానాలు నేను చేస్తాను. యోగా చేస్తాను, అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. శరీరం ఆరోగ్యంగా ఉండడం కోసం నేనేం చేస్తాను, బాడీకి కావాల్సినటువంటి యోగా ఎక్సర్సైజ్ చేస్తాను. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే కదా నువ్వు ధ్యానాలు చేయగలుగుతావు. ఎలా చేస్తావు, లేకపోతే చేయలేవు కదా. అట్లా అదనమాట. తర్వాత ఇంట్రాస్పెక్షన్ అని ఇంకో సబ్జెక్ట్ మహర్షి గారు ఇచ్చారు. అదేంటంటే ఆత్మ పరిశీలన. మనలో లోపాలు ఉంటాయి, తప్పకుండా అందరిలో ఉంటాయి. కోరికలు, కోపము, ఆలోచనలు, చింతలు అని 4 రకాల బాధలు మనకు ఉంటాయి. వీటన్నిటిని తొలగించుకుని కోరికలను అదుపులో పెట్టుకోవడానికి మనలో ఉన్న లోపాలని మనమే సరిదిద్దుకుని తిరిగి ఆ చెడు ప్రవర్తన జోలికి మన మనసు, మన ఆలోచన, మన ప్రవర్తన వెళ్ళకుండా మనం ఎలా కాపాడుకోవాలి, మనం ఎలా రక్షించుకోవాలి అనే చాప్టరే ఇంట్రాస్పెక్షన్. దాన్ని ఆత్మ పరిశీలన అంటారు. ఈ ఆత్మ పరిశీలన, యోగా అనే ఫిజికల్ ఎక్సర్సైజ్, ధ్యానాలు నేను నా జీవితంలో అంత్యకాలం వరకు మానకుండా చేస్తాను అనే చివరి ప్రామిస్ తీసుకోవాలి. ఎందుకు చేస్తాను, ఇది నా వెల్ఫేర్ కోసమే, నా మంచి కోసమే, నాకు ఆత్మజ్ఞానం కలగడానికే, నాకే పర్ఫెక్షన్ రావాలి, నాకే పరిపూర్ణత రావాలి, నా కోసమే నేను ఈ 3 ఆచరిస్తాను అనే ప్రామిస్ తీసుకోమన్నారు. ఇంతవరకు ఈ 10 సూత్రాలు ఇందులో ప్రవేశపెట్టారు. ఈ 10 కాక బేసిక్ గా ఇందాక మనం చెప్పుకునే వర్షిప్ ఆఫ్ గాడ్ కాన్షియస్నెస్ అండ్ వర్షిప్ ఆఫ్ లివింగ్ బీయింగ్ 2 ముఖ్యమైన సూత్రాలు మహర్షి గారు ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా కర్మయోగం అన్నమాట. ఎవరైతే ఈ కర్మయోగాన్ని ఆచరించగలరో వాళ్ళు ఈ మత భేదాలు, కుల భేదాలు, సాంఘిక భేదాలు లేకుండా అందరూ కలిసిపోతారు. అలా కలిసిపోవడం అనేది వరల్డ్ రిలీజియన్, అది ప్రపంచ మతము. ఈ ప్రపంచ మతం అనేది కర్మయోగాన్ని ఆచరిస్తుంటే చాలా తక్కువ కాలంలో భవిష్యత్తులో అది తప్పకుండా ఆచరణలోకి వస్తుంది. ఇన్ని మతాలు లేవు, ఇన్ని జాతులు లేవు, అందరం ఒకటే. అందరము ఒక భగవంతుని కాన్షియస్నెస్ ఒక అంశంగా జన్మించిన వాళ్ళవి. వాళ్ళు వీళ్ళు తేడా లేదు. ఈ ప్రపంచంలో నువ్వు
ఏ మూల ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా అందరూ కూడా ఆ సృష్టికి మొదటగా ఏర్పడిన మొదటి మానవుడి సంతానమే. ఈ సృష్టిలో మొట్టమొదటి భూమి మీద ఒక మానవుడే పుట్టాడు. ఏటమ్ ఈవిల్ అని క్రిస్టియానిటీ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒకటే మానవుడు ముందు, అతని సంతానంగా మనం అందరం ఒకళ్ళ తర్వాత మన పేరెంట్స్ మనం జన్మించాం. కాబట్టి ఏ రాష్ట్రంలో ఉంటే ఏ దేశంలో ఉంటే ఏంటి, ఏ కులం వాళ్ళైతే ఏంటి, ఏ మతం వాళ్ళైతే ఏంటి, అందరూ ఒకటే, అందరూ సమానులే, మనం అందరం అన్నదమ్ములు అక్క చెల్లెలి వాళ్ళమే. ఈ భావనే కర్మయోగానికి నాంది అన్నమాట. ఈ భావన ఎప్పుడైతే అందరిలో వస్తుందో, కర్మయోగం వలనే ఇది కలుగుతుంది, వస్తుందో అప్పుడే అన్ని మతాలు కలిసిపోయి ప్రపంచ మతము, వరల్డ్ రిలిజియన్ అనే ఒకే ఒక రిలిజియన్ వస్తుంది. అది చాలా కొద్ది కాలంలోనే వస్తుంది. ఈ మార్పు దేశంలో వస్తుంది అని మహర్షి గారు తను ఆశిస్తూ మనందరినీ సుఖినో భవంతు అని దీవిస్తూ తన ఉపన్యాసాన్ని ముగించారు. సుఖినో భవంతు. ఈరోజు ఇంతవరకు తెలుసుకుని క్లాసు ముగించేద్దాం. సరిగ్గా గంట పట్టింది క్లాసు.